వెల్కమ్ టు ద లా టెల్లర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ కొల్లూరు రామాంజల్ అడ్వకేట్, కృష్ణా డిస్టిక్ మవ్వా. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే స్టే ఆర్డర్ అంటే ఏంటి. స్టే ఆర్డర్ అంటే ఏదైనా చట్టపరమైన వ్యవస్థ అంటే కోర్టు కానీ లేదన్నా ఏదొక అధికారికమైనటువంటి డిపార్ట్మెంట్ కానీ ఒక పనిని ఇల్లీగల్గా జరిగేటువంటి ఒక పనిని నిలుపుదల చేయమని ఇచ్చే ఉత్తర్వును స్టే ఆర్డర్ అంటారు. అలాగే ఈ యొక్క స్టే ఆర్డర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్యాయం జరగకుండా చూడటం, అలాగే పౌర హక్కులకు రక్షణ కల్పించడం, అన్యాయం జరగకుండా చూడటమే ఈ స్టే ఆర్డర్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ స్టే ఆర్డర్ అనేది సివిల్ అండ్ క్రిమినల్ అన్నింటిలోనూ వర్తిస్తుంది. సివిల్ కేసుల్లో అక్రమంగా కట్టడాలకు సంబంధించి, అక్రమంగా ఎంక్రోచ్మెంట్స్ గురించి, అక్రమంగా ఎవరిదాన్ని ఆక్రమించుకున్నప్పుడు సివిల్ దావాలాడి ఫైల్ చేసుకుని అలాగే వాటికి సంబంధించి స్టే ఆర్డర్ అనేది తీసుకోవచ్చు. అలాగే క్రిమినల్ కేసుల్లో ఎవరినైనా ఇల్లీగల్ ఇంప్లేషన్ అనేది కేసుల్లో చేస్తే, అక్రమంగా కేసులను ఫాల్స్ కేసుల్లో ముద్దాయిలుగా ఇంప్లీట్ చేసినప్పుడు ఎవరైతే ముద్దాయిలుగా ఉన్నవాళ్ళు వాళ్ళు హైకోర్టులో రిట్ పిటిషన్లో ఎఫ్ఐఆర్ క్వాషింగ్లో వేసుకోవటం వలన హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ సదరు ఉన్నత కోర్టు వారు ఈ రిట్ పిటిషన్లు తేలే వరకు ఆ కేసును అట్టా స్టే చేయమని కింది కోర్టులకి ఆర్డర్లు కూడా ఇస్తూ ఉంటారు. ఇట్లా రకరకాలుగా స్టే ఆర్డర్లు అనేవి సివిల్లోను క్రిమినల్లోనూ ఉంటాయి. ఈ రెండు ఏ కేసుల్లోనైనా కానీ స్టే ఆర్డర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్యాయం జరగకుండా చూడటం, పౌరుల యొక్క హక్కుల్ని కాపాడటం దాని ఉద్దేశం. దట్స్ కాల్డ్ ద స్టే ఆర్డర్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మరో వీడియోతో మరలా కలుస్తాను. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.